సో నీట్ 2025 క్వశ్చన్ పేపర్ అయితే కొంచెం డిఫికల్ట్గా అయితే ఇచ్చారు. సో చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారు. కొంతమంది ఫుల్ డిసప్పాయింట్లో ఉండిపోయారు. సో డిసప్పాయింట్లో ఉండొద్దమ్మా. డిసప్పాయింట్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇంకా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ప్రాపర్గా అయితే రాలేదు. సో అందరి గెస్ ప్రకారం ఏంటంటే కట్ ఆఫ్ అయితే చాలా తక్కువ ఉంటుంది, పర్లేదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ డిఫికల్టీగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అయితే మేబీ తక్కువగానే ఉంటుంది. అంటే ఓసీ వాళ్ళకైతే 410 నుంచి 450 అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఇంకోటి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇప్పటి వరకు మీరు సపోర్ట్గా ఉన్నారు. సో ఇప్పుడు కూడా సీటు వస్తుందా రాదా అనే డైలమాలో ఉంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళని మీరే కొంచెం కేర్ఫుల్గా ఆలోచించుకొని వాళ్ళని కొంచెం దగ్గరకు తీసుకొని కంట్రోల్ చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అంటే పక్కన వాళ్ళ మాటలు అయితే మీరు ఎవరి మాటలు వినొద్దు. మెయిన్ సో 1 ఇయర్ ప్రిపేర్ అయ్యారు, 1 ఇయర్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీ అమ్మాయికి సీట్ రాదా అనే రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఇంకో కొంతమంది రిలేటివ్స్ అనే కాదు, మన సరౌండింగ్స్ చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మీరు చెప్పినా అర్థమయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, అర్థం చేసుకోలేని పొజిషన్లో కూడా ఉంటారు. ఎందుకు అంటే కామెంట్ చేయడానికి ఫస్ట్ ఉంటున్నారు. ఇప్పుడు జనాలు ఉంటుంది ఏంటి అంటే కామెంట్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. వాళ్ళ కండిషన్ ఏంటి అనేది అది ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలు చదివింది లేనిది అనేది అది పిల్లలకి తెలుసు, చెప్పిన లెక్చరర్స్కి తెలుసు. అండ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందనేది ఆ కన్సల్ట్ లెక్చరర్స్కి తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు. అంతే తప్ప వేరే వాళ్ళు ఏదో అన్నారనేసి అట్లీస్ట్ పేరెంట్స్కి కూడా ప్రాపర్గా అయితే తెలియదు. ఎందుకంటే దాని మీద ఐడియా అయితే ఉండదు కాబట్టి. సో క్వశ్చన్ పేపర్ అయితే టఫ్గానే ఉంది, కానీ అలా అని పిల్లల్ని అయితే డిసప్పాయింట్ మూడ్లోకి అయితే తీసుకెళ్ళొద్దు. సో ఒకవేళ వాళ్ళు రాదు అనేసి మాకు సీట్ రాదేమో అన్న డిసప్పాయింట్లో కానీ ఉంటే పర్లేదు, నెక్స్ట్ మళ్ళీ మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు అనే ధైర్యం అయితే ఇవ్వండి. ధైర్యాన్ని మీరే పేరెంట్స్కి అయితే ధైర్యం ఇవ్వాలి. సో మా రోల్ ప్లే అనేది కొంచెమే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు మీ హ్యాండ్లోకి వచ్చారు కాబట్టి, లెక్చరర్ దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కాబట్టి సో కొంచెం మోటివేట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పేరెంట్స్కి ఉంది. వాళ్ళని కొంచెం నార్మల్ స్టేజ్లోకి తెచ్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఆల్రెడీ మా స్టూడెంట్స్ కొంతమంది డిసప్పాయింట్లో పడిపోయారు. క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది, రాయలేకపోయాం, సరిగ్గా రాయలేం, చాలామంది కొన్ని మాటలు అంటున్నారు. మాటలు అనే వాళ్ళు అంటూనే ఉంటారండి, ఆ మాటల్ని పక్కన పెట్టండి. ఎవరు ఏందనేది వాళ్ళకే తెలుస్తుంది. ఓకే అండి.